ఇప్పుడున్న చిత్ర పరిశ్రమలో చాలామంది నిర్మాతలు హీరోలు వస్తే లేచి నిలబడుతున్నారని, హీనంగా వాళ్ళ దయా ధర్మాలపై ఆధారపడుతూ అవమానాల పాలవుతున్నారని అంటారు. ఈ పరిస్థితి కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అదే కథ. అందుకు ఉదాహరణ అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్ రెడ్డి గారే. ఆయన ఎన్టీఆర్తో శ్రీకృష్ణ విజయం అనే ఫ్లాప్ సినిమా తీశారు. చాలా నష్టానికి గురయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్తోనే సాంఘిక చిత్రం తీద్దామని సర్దారాముడు అనే కథను తయారు చేసుకున్నారు. అది ఎన్టీఆర్కి నచ్చింది. డేట్స్ ఖరారు చేసుకోవడానికి ఒకరోజు తెల్లవారుజామున 5 గంటలకు రమ్మని రెడ్డి గారికి చెప్పారు. ఆయన 4:50కే వెళ్ళి కూర్చున్నారు. ఎన్టీఆర్ మేడ మీద నుంచి వచ్చి 5 గంటల కిందకి వచ్చాకే లైట్ వేసి ఆఫీస్ గది తెరుస్తారు. అంతవరకు ఆయన్ని చూడ్డానికి వచ్చిన వారు నిర్మాతైనా దర్శకులైనా ఎవరైనా సరే ఆ చీకట్లోనే ఆఫీస్ గది ముందున్న చెక్క బల్ల మీదే కూర్చోవాలి. ఎంఎస్ రెడ్డి గారు అలాగే చీకట్లో చెక్క బల్ల మీద 5:30 వరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎన్టీఆర్ రాలేదు. పలకరించేవారు లేరు, పరిస్థితి చెప్పేవారు లేరు. విసుగొచ్చి ఇంటికి చేరుకున్నారు. భార్యతో జరిగింది చెప్పారు. ఆమెకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. ఊళ్ళో మీరు సింహంలా బతికారు, ఇక్కడ ఎంతగా దిగజారాల్సి వచ్చింది. మీరు గనక మళ్ళీ ఎన్టీఆర్తో సినిమా తీస్తానంటే నేను పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోతాను అన్నారామె ఆత్మాభిమానంతో. రెడ్డి గారు జరిగిన అవమానాన్ని దిగమింగుకున్నారు. మళ్ళీ ఎన్టీఆర్తో సినిమా తీయలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏమీ తక్కువ తినలేదు. పిల్లలతో రామాయణం తీస్తూ ఎంఎస్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ని రాముడిగా ఎంపిక చేసినప్పుడు ఆయన పాదాలకు నమస్కరించాడు. నేను పెద్దయ్యాక మొదట మీ పిక్చర్లో నటిస్తానని ఆ తర్వాత వాగ్దానం కూడా చేశాడు. పెద్దయ్యాక మొదట రామోజీరావు గారి సినిమాలో హీరోగా నటించాడు. రెడ్డి గారు నా సంగతి ఏమిటన్నారు. చేస్తా చేస్తా అంటూనే మరో 7 సినిమాల్లో నటించాడు. అప్పటికే రెడ్డి గారు చిక్కుల్లో ఉన్నారు. 9వ సినిమా మనదే అని ఒకరోజు కథ వినడానికి రెడ్డి గారు ఆఫీస్కి వచ్చాడు ఎన్టీఆర్. రెడ్డి గారు కథ చెప్పడం ఆరంభించారు. మీసం తిప్పుకుంటూ కథ వింటున్నాడు హీరో. ఇంతలో కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారు ఎంఎస్ రెడ్డి గారితో ఏదో పనుండి వచ్చారు. పక్క రూములో కూర్చోబాబు, 5 నిమిషాలు సుబ్బిరామిరెడ్డి గారితో మాట్లాడి పంపించేస్తాను, తర్వాత కథ కంటిన్యూ చేస్తాను అన్నారు. ఓకే అంటూ బయటికి వెళ్ళాడు. అంతే. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు ఎన్టీఆర్. ఆఫ్టర్ ఆల్ సుబ్బిరామిరెడ్డి కోసం నన్ను బయట కూర్చోమంటాడా? నా ముందు సుబ్బిరామిరెడ్డి ఎంత చూపిస్తాను నా తడాకా అని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. మొదటి సినిమాలో వేషం ఇచ్చినందుకు పాదాభివందనం, ఆ తర్వాత కథ కూడా వినకుండా కాలి దూసితో సమానమంటూ దారుణంగా అవమానించడం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం ఈ హీరోలకు వెనతో పెట్టిన విద్యేనా? ఎంత దారుణం!